వివిరావు గారు ఆఖరికి చెప్పండి, ఈవీఎంల గురించి కూడా మీరు మొట్టమొదటి నుంచి దశాబ్దాలుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మమత ఒక కాల్ ఇచ్చింది, ఈవీఎంలో మీకు ఏ రౌండ్లో తేడా అనిపించినా అక్కడికక్కడే ఆపి మళ్ళా ఆ రౌండ్ కంటిన్యూ చేయమని అడగండి, వెరిఫై చేయమని అడగండి అని. అలా ఏమైనా జరుగుతుందో ఈవీఎంలకు సంబంధించి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ఎలక్షన్లో? వివిరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇప్పుడు మమత గారు 29 రోజు ఎలక్షన్ అయితే 30వ తారీఖు నాడు సాయంత్రం ఆవిడ ఒక వీడియో ద్వారా తను సోషల్ మీడియాలో తను ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏ రకంగా అన్ని బాక్సులన్నీ ఓపెన్ చేస్తున్నారు అని ఒక ప్రశ్న వేసింది. బట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అది మేము ర్యాండమైజేషన్ చేయడానికి, అంటే బాక్సులు అనేటి ర్యాండమైజేషన్ ద్వారా మీకు పంపిస్తాము పోలింగ్ బూత్లకి, ఆ పంపించే ముందు జరిగిన అంశాన్ని ఆమె ఇప్పుడు చూపిస్తుంది తర్వాత అని చెప్పి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. ఇది ఎలక్షన్ కమిషన్. రెండో అంశం వాళ్ళు ఏమంటున్నారంటే ఈవీఎం లో ట్యాంపరింగ్ అనే అంశము ఈ రోజు వాళ్ళు ఎలిగేట్ చేసినట్టుగా అక్కడ ఎలాంటి అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్న అబ్జర్వర్స్ వాళ్ళందరూ కూడా స్క్రూటినీ చేసిన తర్వాత క్లియర్ గా మేము దాన్ని రెస్పాన్స్ తీసుకొని మేము మాట్లాడుతున్నామని చెప్తున్నారు. రెండో అంశం ఏంటంటే ఈవీఎంల విషయంలో ఎందుకు అక్కడ ఒక కాన్స్టిట్యుయెన్సీ పల్టా అనేటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఆ రీపోల్ పెట్టిన దానికి వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. దానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి 3-4 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. ఒకటి, ఆ కాన్స్టిట్యుయెన్సీలో పోలింగ్ బూత్లలోకి వెళ్ళినటువంటి ఒక పార్టీ వర్కర్స్ దాని వాళ్ళు ఏం చేశారంటే దాని మీద బ్లాక్ ఎవరికైతే ఓటు వేయద్దనుకున్నారో వాళ్ళకి అవునా టేప్ లేసింది. అది డైమండ్ హార్బర్ తర్వాత ఇంకొక నియోజకవర్గం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పేది 15 బూత్లు ఐడెంటిఫై చేశారు, వాటిని రీపోల్ పెట్టేశారు. రీపోల్ పెట్టారు అంటే ఈవీఎంల మీద అలిగేషన్స్ ఎలా అలిగేషన్స్ వచ్చాయో చెప్తున్నాను. దానికి టేబుల్ పెట్టారని లేదా వాళ్ళు ఒక ఇంకు వాడారని, పర్ఫ్యూమ్ ఇంకు వాడారని ట్రేస్ చేయడానికి ఎవరెవరు ఎటు ఓటు చేస్తున్నారని వీటన్నిటి మీద వాళ్ళు కౌంటర్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. కాకపోతే ఇప్పుడు మమతా బెనర్జీ గారు దానికి సాటిస్ఫై కాకుండా ఒక రోజు నైట్ 4 రోజుల ముందే ఆవిడ పోలింగ్ బూత్ లో నైట్ వర్షం పడుతున్నా కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి నేను కాపలా కాస్తాననే ఒక ధోరణిలో వాళ్ళ వర్కర్స్ లో పిలుపునిచ్చారు. కానీ ఎలక్షన్ కమిషన్ అలౌ చేయలేదు. సో ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ట్యాంపరింగ్ అనే అంశానికి వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి అలిగేషన్స్ వేరు అని చెప్పవచ్చు. రైట్ సార్, మొత్తంగా ఇప్పటికున్న ట్రెండ్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే తమిళనాడులో టీవీకే పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. బెంగాల్లో బీజేపీ 3/2 మెజార్టీలు ఇప్పటికున్నది. అయితే బెంగాల్కి సంబంధించి ఇంకా చాలా ప్రాథమిక దశలోనే కౌంటింగ్ పూర్తయింది. 3-4 రౌండ్లే పూర్తయినాయి. చాలా రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ జరగాల్సి ఉంది. హోరాహోరీ ఉన్న కారణంగా చాలా నెమ్మదిగా జరుగుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి.